ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజ సజావుగా జరిగితే ఆ పూజా ఫలం ఇంకెన్ని మంచి కార్యాలకి తావిస్తుందో తెలీదు. కాబట్టి పూజని ఆపడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఒక్క ప్రయత్నం మాత్రమే కాదు మమ్మీ, పూజని చెడగొట్టే వరకు ఎన్ని ప్రయత్నాలైనా చేద్దాం. అత్తయ్య మామయ్య కలిసిపోతుంటే మనం గాజులు తొడుక్కొని చూస్తూ ఉంటాం మమ్మీ. ఇంతకీ అత్తయ్య వస్తుందా మమ్మీ? మీ అత్తయ్య సూర్యని కలపడానికి ఎలాంటి కారణాలు లేనప్పుడే లింగులింగంటూ ఎగరేసుకుంటొచ్చేది. అలాంటిది మీ మావయ్య రమ్మన్నాడంటే రాకుండా ఎలా ఉంటుంది దీపక్? తప్పకుండా వస్తుంది. సూర్య, చూసావా దీపక్, మీ మావయ్య రమ్మనేసరికి సిగ్గు లేకుండా ఎలా వచ్చేసిందో చూడు. రాని మమ్మీ, వీళ్ళందరికీ మన చేతుల్లోనే ఏదో రాసి పెట్టుంది. అందుకే ఇలా కలవడానికి ఆ దేవుడే ముహూర్తం పెట్టాడు. థ్యాంక్స్ సూర్య. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు, పూజలో కూర్చుంటే చాలు. పూజలో నీతో పాటు నీ భార్యగా కూర్చునే అవకాశం ఇచ్చావు కదా సూర్య, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. నిన్ను నా భార్యగా అంగీకరించడం అనేది ఈ జన్మలో జరగని పని. పిలిచాను కదా అని అర్థం లేని ఆలోచనలు, కలలో కూడా నెరవేరని కోరికలు నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నువ్వు ఈరోజు పూజలో కూర్చునేది రూపకు అమ్మగా మాత్రమే, నాకు భార్యగా మాత్రం కాదు. రూప నీకు కూతురైనప్పుడు, రూపకి నేను అమ్మనైనప్పుడు నేను నీకేమవుతాను సూర్య? భార్యని కాదంటావా? ఆపో! ఇప్పుడే చెప్పాను, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దని. రూప జాతకం ప్రకారం ఏదో దోషం ఉందని పంతులు గారు చెప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.